హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం వచ్చి మన యొక్క డే 30 జావా కంప్లీట్ కోర్స్‌లో మనం వైల్ లూప్‌లో మనం అసెస్మెంట్ ప్రోగ్రామింగ్ క్వెషన్స్ అనేది మనం క్లియర్‌గా తెలుసుకుందాం. సో, దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మనకు నార్మల్‌గా మీరు వైల్ లూప్‌లో మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి మనం థియరిటికల్‌గా తెలుసుకుందాం. సో, మీరు ఇదే ప్రోగ్రామ్స్ మీరు ఏమన్నా కావాలంటే ఫర్ లూప్ అండ్ డూ వైల్‌లో కూడా ట్రై అనేది చేయండి. వన్స్ మీకి డూ వైల్‌లో సమ్ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేసిన తర్వాత. సో, మీరు అప్పుడే మీకు కొంచెం ప్రోగ్రామ్స్ అనేది ఈజీగా రావడం అనేది జరుగుతుంది. ఓకే. సో, ఇప్పుడు ఫస్ట్ మనకి ఈ క్వెషన్స్ మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. సో, నార్మల్‌గా ఫస్ట్ క్వెషన్ ఏమేం చూసినట్లయితే రైట్ ఏ జావా ప్రోగ్రామ్ టు కౌంట్ ది టోటల్ నంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ఏ గివెన్ నంబర్. సో, అంటే మనకు నార్మల్‌గా ఏదైనా ఒక నంబర్ అనేది ఇస్తే ఫర్ ఎగ్జాంపుల్ 2, 1, 4, 5, 6, 7 అనేది ఇస్తున్నాం. సో, ఇందులో ఎన్ని డిజిట్స్ ఉన్నాయని మనం ఫైండ్ ఔట్ చేయాలి. సో, ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయని చూసినట్లయితే మీకు ఆల్రెడీ క్లియర్‌గా తెలుసు. 2 అనేది ఒక డిజిట్, 1 అనేది ఒక డిజిట్. సో, ఇలా మనకు చెక్ చేసుకుంటే 3, 3, 6 టోటల్‌గా 6 డిజిట్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా? సో, ఈ 6 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి మన యొక్క అవుట్‌పుట్ అనేది 6 అనేది రావాలి. ఓకే. సారీ, అవుట్‌పుట్. ఓకే. సో, అవుట్‌పుట్ అనేది 6 అనేది రావాలి. సో, ఈ విధంగా ఫైండ్ ఔట్ అనేది చేయాలి. సో, ఇది ఎలా ఫైండ్ ఔట్ చేయాలని మీరు ట్రై అనేది చేయండి. ఓకేనా? ఎందుకంటే మనకి ఆల్రెడీ మీకు మ్యాథమెటికల్‌గా సమ్ ఐడియాస్ అనేది ఉంటే మీకు ఈజీగా ఈ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అనేది చేసుకోవచ్చు. సో, నేను ఇక్కడ సింపుల్ ట్రిక్ అనేది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ డిజిట్ దీంట్లో ఫైండ్ ఔట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే మనకి మోడ్యులస్ బై 10 చేసినామనుకో మనకి లాస్ట్ డిజిట్ అనేది వస్తుంది. ఓకేనా? సో, మళ్ళీ లాస్ట్ డిజిట్‌ని మనకి స్కిప్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి? డివైడ్ బై 10 చేస్తే ఆటోమేటిక్‌గా లాస్ట్ డిజిట్ స్కిప్ అనేది అవుతుంది. ఓకేనా? సో, ఒకటి మోడ్యులస్ బై 10, ఇంకోటి డివైడ్ బై 10. సో, ఈ రెండిటిని యూజ్ చేసుకొని ఈజీగా ఈ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అనేది చేసేయొచ్చు. ఓకేనా? సో, ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లమ్ ఏ విధంగా సాల్వ్ చేయాలనేది తెలుసుకుందాం. సో, నెక్స్ట్ ప్రాబ్లమ్ ఏమి అని చూసినట్లయితే రైట్ ఏ జావా ప్రోగ్రామ్ టు ఫైండ్ ది గ్రేటెస్ట్ మాక్సిమం డిజిట్ ఇన్ ఏ గివెన్ నంబర్. సేమ్ ప్రాబ్లమ్ బట్ మనకిందులో ఎన్ని డిజిట్స్ ఉన్నాయని ఫైండ్ ఔట్ చేయాలి. బట్ దీంట్లో ఏది హైయెస్ట్ డిజిట్. సో, ఇందులో మనకి చూసుకున్నట్లయితే సేమ్ ఎగ్జాంపుల్ 2, 1, 4, 5, 6 అనేది తీసుకున్నాం. సో, ఇందులో మనకి హైయెస్ట్ డిజిట్ ఏదని చూసినట్లయితే 7 అనేది హైయెస్ట్ డిజిట్. సో, కాబట్టి అవుట్‌పుట్ అనేది 7 అనేది రావాలి. ఇదొచ్చి మనకి ఫస్ట్ ప్రాబ్లమ్. ఇదొచ్చి సెకండ్ ప్రాబ్లమ్. ఓకే. సో, నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లమ్. సో, థర్డ్ ప్రాబ్లమ్ ఏమి అని చూసినట్లయితే రైట్ ఏ జావా ప్రోగ్రామ్ టు కౌంట్ ది హౌ మెనీ డిజిట్స్ ఆర్ ఈవెన్ అండ్ హౌ మెనీ డిజిట్స్ ఆర్ ఆడ్. ఓకే. సో, ఇక్కడ సేమ్ యాజ్ టీజ్‌గా మనం ఇన్‌పుట్ అనేది తీసుకున్నాం. 2, 1, 4, 5, 6, 7. ఓకే. ఓకే. 2, 1, 4, 5, 6, 7. సో, సేమ్ యాజ్ టీజ్‌గా నేను ఇన్‌పుట్ అనేది తీసుకున్నాను. సో, ఇప్పుడు ఇందులో ఎన్ని ఈవెన్ డిజిట్స్ ఉన్నాయి, ఎన్ని ఆడ్ డిజిట్స్ ఉన్నాయో ఫైండ్ ఔట్ చేయాలి. సో, ఇది ఆల్రెడీ తెలుసు. ఇది ఏమవుతుంది? ఈవెన్ అనేది అవుతుంది. ఓకేనా? సో, ఇదేమవుతుంది? ఆడ్ అనేది అవుతుంది. సో, ఇది మళ్ళీ ఏమవుతుంది? ఈవెన్ అనేది అవుతుంది. సో, ఇది మళ్ళీ ఏమవుతుంది? ఆడ్ అనేది అవుతుంది. సో, ఇది మళ్ళీ ఈవెన్ అనేది అయింది. సో, ఇది మనకి ఆడ్ అనేది అయింది. సో, మనకి టోటల్‌గా 3 ఈవెంట్స్ అనేవి ఉన్నాయి. మనకొచ్చేవంటే ఓకే. సారీ, ఇవంతా మనకి ఆడ్ గదా! ఓకే. సో, 3 ఆడ్స్ అనేవి ఉన్నాయి. 3 ఈవెంట్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా? సో, టోటల్‌గా అవుట్‌పుట్ అనేది మీకేం రావాలి? ఈవెంట్స్ వచ్చి 3 ఉన్నాయి. ఓకేనా? సో, ఈవెన్ అనేది 3 అవుట్‌పుట్ రావాలి. ఆడ్‌లో 3 అవుట్‌పుట్ రావాలి. ఒకవేళ మనం డిఫరెంట్ ఇన్‌పుట్ అనేది తీసుకుందాం. సో, 124. ఓకే. సో, 124 తీసుకుంటే దీంట్లో ఎన్ని ఈవెంట్స్ ఉన్నాయి, ఎన్ని ఆడ్స్ ఉన్నాయని చూస్తే ఈవెంట్స్. ఓకేనా? సో, ఈవెన్ అనేది ఇక్కడ నార్మల్‌గా 2 ఉన్నాయి. ఓకేనా? 2, 4 అనేవి. ఆడ్ అనేది ఎన్నున్నాయి మనకిక్కడ అని చూసినట్లయితే 1 అనేది ఉంది. అదేమంటే 1 ఓకేనా? సో, ఈ విధంగా మనం అవుట్‌పుట్ అనేది ఫైండ్ ఔట్ చేయాలి. సో, ఇది కూడా మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటే ఏ విధంగా ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేయాలనేది. సో, ఇది మీరు ప్రోగ్రామాటికల్‌గా ట్రై చేస్తే చాలు. ఓకే. సో, నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లమ్ ఏమని చూసినట్లయితే రైట్ ఏ జావా ప్రోగ్రామ్ టు కాలిక్యులేట్ ది జీసీడీ గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అప్ టు గివెన్ పాజిటివ్ ఇంటిజర్స్. ఓకేనా? సో, జీసీడీ అంటే గ్రేటెస్ట్ కామన్ డివైజర్. ఓకే. ఓకే. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సమ్ నంబర్ అనేది తీసుకుందాం. ఓకే. లేకుంటే ఎక్స్ 24, 60 అనేది తీసుకుంటున్నాం. ఓకేనా? సో, 24, 60 అనేది తీసుకున్నప్పుడు దీంట్లో గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అంటే నార్మల్‌గా రెండిటికి మోడ్యులస్ చేస్తే 0 అనేది రావాలి. సింపుల్‌గా చెప్పాలంటే. ఓకేనా?
సో, డివిజిబుల్ అయ్యేవి. ఓకేనా. సో, దీంట్లో మనకి డివిజిబుల్ అయ్యేవి ఏమేమి డివిజిబుల్ అవుతాయి మనకి ఎగ్జాంపుల్ మనం స్టార్టింగ్ నుంచి తీసుకుందాం ఇన్‌పుట్స్ అనేవి. సో, 2తో డివిజిబుల్ అనేది అవుతుంది. ఓకే. సో, 12 జా మనకొచ్చేదంటే 24 అనేది వస్తుంది. 2 30 జా 60 అనేది వస్తుంది. ఓకేనా. సో, నెక్స్ట్ యాస్ టీజ్‌గా 4 10 జా 40 సో, మనకి 4 అవుతుంది. సో, ఇలా చెక్ చేసుకుంటే మనకొచ్చేదంటే వెళ్తుంది. సో, ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ నేను 24 అని చెక్ చేస్తున్నా. 24 ఇంటూ 24 ఎంత మనకి 48. 48 ఇంటూ 24 సో, మనకొచ్చేదంటే 12 మనకొచ్చేదంటే సేమ్ యాస్ టీజ్‌గా 60 దాటిపోతుంది. ఓకేనా. సో, కాబట్టి మనకి 24 అనేది కాదు. నెక్స్ట్ తగ్గిస్తే మనకేమొస్తుంది? సో, నెక్స్ట్ మనకొచ్చేదంటే 24 అంటే మనకొచ్చేదంటే 12తో చెక్ చేద్దాం. ఓకేనా. సో, 12 చెక్ చేస్తే మనకొచ్చేదంటే 12 2 జా 24 12 5 జా మనకొచ్చేదంటే 16నా? యాహ్! 12 5 జా 60 ఓకేనా. సో, కాబట్టి మనకి గ్రేటెస్ట్ కామన్ డివిజర్ వచ్చి మనకొచ్చేదంటే దీంట్లో 12 అవుతుంది. ఎందుకంటే దీనికంటే ఎక్కువ ఉన్న నంబర్స్ ఏది మనకొచ్చేదంటే వీటికి డివైజర్స్ అనేది కాదు కాబట్టి. ఓకేనా. సో, కాబట్టి బోత్‌కి మనకి డివిజర్ అనేది కావాలి. సో, కాబట్టి మీకొచ్చేదంటే దీని యొక్క అవుట్‌పుట్ అనేది మనకొచ్చేదంటే 12 అనేది వస్తుంది. సేమ్ ఇంత కొంచెం హైయెస్ట్ కాకుండా కొంచెం సింపుల్‌గా తీసుకుందాం. కొంచెం బావుంటుంది. ఓకేనా. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 తీసుకున్నా. నెక్స్ట్ వచ్చి 15 అనేది తీసుకున్నా. సో, దీనికి మనకి గ్రేటెస్ట్ కామన్ డివైజర్ ఏదనేది చూద్దాం. సో, ఇప్పుడు నేనొచ్చేదంటే 1తో పోతుందంటే యెస్ 1తో పోతుంది. ఓకేనా. సో, నెక్స్ట్ 2 పోదు. నెక్స్ట్ 3 పోదు. ఓకేనా. ఎందుకంటే ఇది డివైజర్ అనేది కాదు. బట్ ఇది కాదు కదా. సో, 3 కాదు. నెక్స్ట్ 4 కాదు. నెక్స్ట్ 5. 5 అనేది అవుతుంది. 5తో డివిజిబుల్ అనేది అవుతుంది ఇది. ఇది డివిజిబుల్ అనేది అవుతుంది. ఓకేనా. సో, నెక్స్ట్ 6, 7, 8 సో, ఇదంతా ఏది మనకొచ్చేదంటే స్మాలెస్ట్ ఎలిమెంట్ అనేది డివిజిబుల్ కాదు. సో, కాబట్టి దీనికి డివైజర్స్ ఏమేమున్నాయంటే మనకి 1, 5 అనేది డివైజర్స్ ఉన్నాయి. ఓకేనా. సో, ఈ 1, 5 డివైజర్‌లో మనకొచ్చేదుంటే గ్రేటెస్ట్ కామన్ డివైజర్ ఏది 5 కదా. సో, కాబట్టి అవుట్‌పుట్ అనేది 5 అనేది రావాలి. సో, మీకు క్లియర్‌గా ఈ క్వెషన్స్ అన్నీ అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. జస్ట్ మీరు ట్రై చేయండి. ఎందుకంటే దీనికోసం మీరు ఒకవేళ వైల్ లూప్‌లో ట్రై చేయండి. ఓకేనా. సో, మీకు ఒకవేళ వైల్ లూప్‌లో మీకు ట్రై చేసేదని కాకపోతే మీరు ఫర్ లూప్ అనేది ట్రై చేయండి. ఓకేనా. ఎందుకంటే నార్మల్‌గా మనకొచ్చేవుంటే ఇది మీకు ప్రోగ్రామ్ అనేది మీరొచ్చేవుంటే వైల్ లూప్‌లోనే సాల్వ్ చేయాలని రూల్ ఏం లేదు. ఓకేనా. బట్ ఏమంటే మీకు వైల్ లూప్ అనేది యూజ్ చేయడం వల్ల బెస్ట్ అనమాట. సో, ఇక్కడ నార్మల్‌గా మీకు ఒకవేళ ప్రాబ్లమ్ అనేది వైల్ లూప్‌లో ట్రై చేయండి. రానప్పుడు మీరొచ్చేవుంటే ఫర్ లూప్ యూజ్ చేసుకొని సాల్వ్ చేసినా ఓకే. ఓకేనా. వైల్ లూప్‌లో మనం నెక్స్ట్ వీడియోలో ఏ విధంగా సాల్వ్ చేయాలో తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్. మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినారనేది కింద కమెంట్‌లో యాడ్ అనేది చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ నెక్స్ట్ వీడియో. బై బై.